హలో ఫ్రెండ్స్, అన్ప్యాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. నేను లాస్ట్ చేసిన అంబేద్కర్ ఎక్స్పోజే వీడియోలో ఉన్న ట్రూత్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ లేని ఒక బౌద్ధ సుంఠ నన్నేదో కౌంటర్ చేస్తానని బయలుదేరి అతని అజ్ఞానం మొత్తం కక్కి చూపించి అతనెందుకు పనికిరాని వాడని ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఈ పైన హైలైట్ చేసిన నా ప్రీవియస్ వీడియోలో రామపండిత అనే మోస్ట్ బేవకూఫ్ రేషనలిస్ట్ అండ్ మోస్ట్ వల్గర్ హ్యూమనిస్ట్ కామెంట్స్ ఎలా ఉంటాయో చూపించాను. నా వీడియోలో నిజాలు తట్టుకోలేక అతని వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మొత్తం యూజ్ చేసేసి నాకేదో ఫ్యాక్ట్స్ విత్ సోర్సెస్ చూపిస్తానని ట్రై చేశాడు. ఫ్యాక్ట్స్ సోర్సెస్ అంటే అదేదో అనుకోకండి, చాట్ బాట్ సమ్మరీస్ మాత్రమే. సరే, మరి జోకర్ గాడి కామెడీని ఇప్పుడే వినేద్దాం. అంధభక్తులు రామాయణంపై మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటికి నేను రేషనల్గా ఆన్సర్ ఇస్తాను. విన్నారు కదా, రేషనల్గా ఆన్సర్ ఇస్తాను అన్నాడు కదా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వినండి. అనంత్ అని ఒకప్పటి మన ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఎనిమీగా అయ్యాడనమాట. 6 to 8 months మనకి ఎంతో సపోర్ట్ చేశాడు. కానీ ఏమైందో తెలియదు, సడన్గా అంధభక్తి వైపు మూఢభక్తి వైపు వెళ్ళిపోయాడు. అవును వ్యూవర్స్, ఆ అనంత్ని నేనే, కానీ నా ఎనిమి మిస్ఇన్ఫర్మేషన్ మాత్రమే. అవును రామపండిత, నేను నీకు సపోర్ట్ చేసేవాణ్ణి, కానీ ఇప్పుడు చెయ్యను. నువ్వు రేషనలిస్ట్ అనుకొని నిన్ను సపోర్ట్ చేశాను. నువ్వు ఇర్రాషనలిస్ట్ అని అర్థమయ్యాక నిన్ను వదిలేశాను. నువ్వే కాదు, నీ బాబు గోగినేని బ్యాచ్ మొత్తం ఇర్రాషనలిస్ట్సే కాదు, ఇన్హ్యూమనిస్ట్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ సైబర్ క్రిమినల్స్ కూడా. ఇంకా వినండి. అతని డిస్క్రిప్షన్లో కూడా, ఛానల్ ఎయిమ్లో కూడా హ్యూమనిస్ట్ నెట్వర్క్స్ని టార్గెట్ చేయటమే అతని ఎయిమ్ అని చెప్పుకున్నాడనమాట. అంటే మనం హ్యూమనిస్ట్ జర్నీలో చేసే ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే వాటిని గుడ్డు మీద ఈకలాగా పీకి ఏకిపారేయటమే ఆయన టార్గెట్. విన్నారు కదా, ఇతను హ్యూమనిస్ట్ అంట. అరే రామపండిత, నువ్వు హ్యూమనిస్ట్వా? నువ్వు హ్యూమనిస్ట్ అయితే మరి ఒపోనెంట్స్ని పాపయోని, అమ్మ, అక్క అంటూ కూసేవాడినేమంటారు? హ్యూమనిస్టే కదా. హ్యూమనిజమా నీ పిండా కూడా? హ్యూమనిజం కాదురా నీది, హిందూ హేటిజం. వీడి చెత్తని ఇంకా వినండి. ఇక గవర్న్డ్ బై ట్రూత్ అని రాశాడు కదా, అది గవర్న్డ్ బై ట్రూత్ కాదండి, గవర్న్డ్ బై హేట్. అతను అడిగిన క్వశ్చన్స్, అతని కమెంట్స్, అతని వీడియోలో మనం తిట్టిన బూతులు చూస్తే మీకు అది హేట్ అని అర్థమవుతుంది. నేను గవర్న్డ్ బై ట్రూత్ కాదంట, గవర్న్డ్ బై హేట్ అంట. నేను బూతులు మాట్లాడతానంట. ఒరే, నాది గవర్న్డ్ బై హేట్ కాదురా. గవర్న్డ్ బై హేట్ ఎవరో తెలుసా? నువ్వు నీ బుద్ధుడురా, ముష్టి వెధవా. బుద్ధుడు గవర్న్డ్ బై హేట్, ఐఎమ్ గవర్న్డ్ బై ట్రూత్. ఇంకేమన్నావు? నేను బూతులు మాట్లాడేనా? ఏది బాబు గోగినేని గాడి మీద ఒట్టేసి చెప్పరా. ఇంకొకసారి ప్రూఫ్ లేకుండా నేను బూతులు మాట్లాడానని కూస్తే మాత్రం నువ్వు కోర్టులో ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది. నీ వల్ల నాకు జరిగిన డెఫమేషన్కి నేను నీ మీద వేసే కాంపెన్సేషన్లో ఎన్ని జీరోస్ ఉంటాయో వింటే కోమాలోకి వెళ్ళిపోతావు. వస్తే ఫేర్ గేమ్ ఆడు, చీటింగ్ చేయకు. మర్యాదగా నేనేం బూతులు మాట్లాడానో నీ నెక్స్ట్ వీడియోలో మర్చిపోకుండా చెప్పు. లేకపోతే నీ మిగిలిన జీవితం మొత్తం కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తం లాయర్స్కి పోయవలసి వస్తుంది. అంత చేసినా కూడా చివరికి నువ్వు కేసు ఓడిపోతావు. కేసు ఓడిపోయాక నాకు జరిగిన డెఫమేషన్ డ్యామేజ్కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి నీకేమీ మిగలదు. సరే వ్యూవర్స్, ఈ చెత్త వెధవని ఇంకా విందాం. ఇంత హేట్ అతను ప్రదర్శించినా కూడా మనము ఓపిక్గా నీతిగా ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్దాము, ఫ్యాక్ట్స్తోనే ఆన్సర్ ఇద్దాము. ఇప్పటి ఎనిమి బట్ ఒకప్పటి నా ఫ్రెండ్కి రామపండిత ఇచ్చే సమాధానం ఇది. విన్నారు కదా, ఫ్యాక్ట్స్ అంట, సోర్సెస్ అంట. తీరా చూస్తే తుస్సుమని కో పైలట్ చాట్ బాట్ చెప్పింది నమ్మేసి కౌంటర్ వీడియో చేసేశాడు. పనికి మాలిన వెధవ. ఇప్పుడు మొదలవుతాయి, వినండి. ఫ్యాక్ట్స్, సోర్సెస్. అబ్బో. ఇక్కడ అతను అడిగిన క్వశ్చన్స్. 1. అకార్డింగ్ టు దశరథ జాతక, హౌ ఈజ్ సీత రిలేటెడ్ టు రామపండిత? ఓన్లీ హిస్ సిస్టర్, ఓన్లీ హిస్ వైఫ్, బోత్ హిస్ సిస్టర్ అండ్ హిస్ వైఫ్. ద ఆన్సర్ ఇస్ సి. ఆయనే ఆన్సర్ కూడా చెప్పేశాడు. సరే, ఇది నేను చాలా రీసెర్చ్ చేశాను, మల్టిపుల్ సోర్సెస్ వెతికాను. ఇప్పుడు ఒక సోర్స్, కో పైలట్ ఇచ్చిన ఆన్సర్స్ మీకు చూపిస్తున్నాను. విన్నారు కదా, చాలా సోర్సెస్ చదివాడంట, చాలా రీసెర్చ్ చేశాడంట. అతని సోర్స్ ఏంటంటే కో పైలట్ చాట్ బాట్ అంట. అసలు కో పైలట్ సోర్స్ ఏంట్రా నిశానిగా? ఇంత ఇల్లిటరేట్ గాడివేంట్రా? రేషనలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? సరే, ఏం ఏడ్చాడో విందాం. మై యూట్యూబ్ ఫ్రెండ్ ఈజ్ ఆస్కింగ్
That Pali Dasratha Jataka did Rama Pandita married his sister. Where from this confusion arises? Please explain. విన్నారు కదా, డిడ్ రామ పండిత మ్యారీడ్ హిస్ సిస్టర్ అన్నాడంట. వేర్ ఫ్రమ్ దిస్ కన్ఫ్యూజన్ అరైజెస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడిగాడంట. అరే నిశానిగా, నీ జిఆర్ఈ ఐఎల్స్ స్కోర్ ఎంతరా? లేని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని అడిగితే వీడెవడో జోకర్లా ఉన్నాడు అని చాట్ బాట్ ఒక వేస్ట్ ఫెలోతో ఎలా ఆడుకుంటుందో ఈ వీడియోలో చూస్తారు. So, AI ఆన్సర్ ఏం చెప్పిందో చూడండి. Did Rama Pandita marry his sister in the Pali Dasratha Jatakada? No, absolutely not. There is zero mention of marriage in the Pali canon version. The Dasratha Jatakada simply describes Rama Pandita, his brother Lakkana, his sister Sita. There is no marriage, no romance, no union, and no implication of such relationship anywhere in the canonical text. విన్నారా? ఏఐ పెళ్లి చేసుకోలేదని చెప్పిందంట. దెర్ ఇస్ జీరో మెన్షన్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ పాలీ క్యానన్ అన్నదంట. ఇతనికి ఆ చాట్ బాట్ సోది వినగానే నిర్వాణం వచ్చేసింది. మరి ఇదిగోరా ఎవిడెన్స్, పాలీ క్యానన్ లో పెళ్లి జరిగింది అని, పెళ్లి మాత్రమే కాదు సంతానం కూడా ఉందని ఉంది. ఈ బుక్ 1871లో ప్రింట్ అయింది. వ్యూవర్స్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది కదా, లెఫ్ట్ సైడ్ పాలీ క్యానన్, రైట్ సైడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. పాళీలో గంత్వా సీతం అగ్గమహేసిం కత్వా, సీతని అనాయింట్ చేసి మహారాణిని చేశారు. ఇక్కడ అగ్గమహేసిం అంటే క్వీన్, కాన్సార్ట్. అగ్గమహేసిం పాళీలో అంటే పెద్ద భార్య, పెదరాణి. మీరు ఏ పాళీ ఆర్ సాంస్కృత్ డిక్షనరీలో చూసుకోండి, అగ్రమహేషి లేదా అగ్గమహేషిం అంటే వైఫ్. ఇదే ఎవిడెన్స్ లో చూడండి, పాళీలో సీతని రాహుల మాత అని సంబోధించారు. అంటే ఇంగ్లీష్లో సీత ద మదర్ ఆఫ్ రాహుల. అర్థమైంది కదా మీకు? పాళీ క్యానన్లో సీతని ఒక వైఫ్ గా, ఒక మదర్ లాగా చూపించారు. నెక్స్ట్. So where does this confusion comes from? The misreading word queen, Devi. In some later summaries, Sita is said to be made queen after Rama returns to rule. But in ancient Indian usage, Devi is equal to chief lady of the palace, not automatically wife. Could be ceremonial or administrative title. People who don't understand Pali or Asian court terminology misinterpret queen as wife. విన్నారు కదా, సీత అంట తరువాత రాసిన టెక్స్ట్స్ లో దేవి, క్వీన్ అని మెన్షన్ చేశారంట. అదొక సెరమోనియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టైటిల్ మాత్రమే అంట, వైఫ్ కాదంట. అసలు వీడి ఉద్దేశంలో రామపండిత రాజ్యానికి వారసులేరా? అక్కడ ఒరిజినల్ టెక్స్ట్ లో క్లియర్ గా వైఫ్ అని, మదర్ అని చెప్పాక కూడా కాదు, అశ్వమేధ యాగంలో ఇలాగా అలాగా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. రేషనలిస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతాడు బౌద్ధ సుంఠ. రే రామపండిత ఇర్రేషనలిస్ట్ వెధవా, పాళీ క్యానన్ లోనే క్లియర్ గా ఉందిరా 2 places లో, రివైండ్ చేసుకొని చూసుకో. వీడి మూర్ఖత్వాన్ని ఇంకా విని నవ్వుకుందాం. సో ఇదేం డిఫరెన్స్ ఏంటి అంటే, ఇనీషియల్గా అతను చెప్పినట్టు పాలి జాతక కథలో అసలు రాముడు అడవి నుంచి తిరిగి వచ్చాక రాజు అయిపోతాడు, ధర్మంగా పాలిస్తాడు అంతే. కానీ ఎప్పుడో లేటర్ కొన్ని సెంచరీస్ తర్వాత అట్టకథల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సీతని అపాయింట్ చేశాడనమాట. ఓకే, ఒక దేవి అని అపాయింట్మెంట్ చేశాడు, అంటే ఒక మినిస్టర్ లాగా అపాయింట్ చేశాడు. మళ్ళీ అదే అంటున్నాడు, సీతని ఒక మినిస్టర్ లెవెల్ అపాయింట్మెంట్ చేశాడంట రామపండిత. ఎందుకు పనికిరాని సోది వాగుడు. పాళీ క్యానన్లో క్లియర్గా పెళ్లి ఉంది. అంబేద్కర్ కూడా కన్ఫర్మ్ చేశారు, రామపండిత అండ్ సీత కేవలం అన్న చెల్లెళ్లే కాదు, భార్యాభర్తలు కూడా అని. వీడి పైత్యం ఇంకా ఏం మిగిలిందో విందాం. సో ఆయన ఒక బాధ్యతాయుత పొజిషన్లో సీతని అక్కడ అపాయింట్మెంట్ చేశారు, పరిపాలనలో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కోసం ఆవిడ్ని అపాయింట్ చేశారు అన్న దాన్ని భార్యని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి పుకార్లు పుట్టిస్తారనమాట. విన్నారు కదా, చెల్లిని పెళ్లి చేసుకున్నాడని పుకార్లు పుట్టించారంట. పుకార్లు కాదురా పరమానంద శిష్య, కన్ఫర్మ్ గా రామపండితుడు సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. నీకు ఈ జన్మలో ఎలాగో జ్ఞానం రాదు, నీ ఫాలోవర్స్ అయినా ఈ వీడియో చూసి నేర్చుకుంటారు. ఈ ఇన్హ్యూమనిస్ట్ టాక్సిసిటీని ఇప్పుడు ఇంకా చూడాలి. అంటే ఒకసారి అంధభక్తిలోకి వెళ్ళిపోతే ఇక వావి వరుసలు కూడా కనిపించవండి, అందుకే దాన్ని అంధభక్తి అన్నారు. విన్నారా, అంధభక్తిలోకి వెళ్ళిపోతే వావి వరుసలు ఉండవంట. సిగ్గులేదారా వేస్ట్ ఫెలో, నీకేం నష్టం చేశారా భక్తులు?
నువ్వు అసలు మనిషివా బాబు గోగినేనివా? కడుపుకు అన్నం తింటున్నావా, హ్యూమనిజం తింటున్నావా? నికృష్టుడా! ఏం గలీజ్ మైండ్ సెట్ రా నీది, దరిద్రుడా! వీడి నీచాతి నీచమైన బాబు గోగినేని బ్రాండ్ ఇన్ హ్యూమనిజం ని మీకు వినిపించవలసి వస్తోంది. నెక్స్ట్ ఈయన మనకు అడిగిన క్వశ్చన్, ఇఫ్ ద వర్జన్ ఈజ్ ఓల్డర్ అంటే జాతక కథ కనుక ఓల్డర్ అయితే వై డిడ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ మాస్టర్ అశ్వఘోష అడ్మిట్ దట్ వాల్మీకి వాజ్ ద ఫస్ట్ పోయెట్? ఓకే, సో దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఏదో చూపిస్తాడంటే చూద్దాం. నేను క్వశ్చన్ అడిగాను అనమాట, డిడ్ అశ్వఘోష ఎవర్ అడ్మిట్ వాల్మీకి యాజ్ ద ఫస్ట్ పోయెట్ ఆర్ హీ మెన్షన్డ్ ఎనీ రామాయణ ఇన్ హిస్ వర్క్స్? ద స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ నో. ఇంకా చూస్తే అశ్వఘోష అథెంటిక్ వర్క్స్ బుద్ధ చరిత, సుందరానంద, సారిపుత్ర ప్రకారణ, సూత్రలంకార, వీటిల్లో ఎక్కడా కూడా దీస్ టెక్స్ట్ ప్రైజ్ ద బుద్ధ, యూజ్ సాంస్క్రిట్ కావ్య స్టైల్, కంటైన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ, డు నాట్ మెన్షన్ వాల్మీకి ఆర్ రామాయణ. దెర్ ఈస్ నో వర్స్ ఇన్ ఎనీ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ అశ్వఘోష. విన్నారా? నేను అశ్వఘోష వాల్మీకిని ఆది కవి అని ఎందుకు పిలిచాడు అని అడిగితే ఇతను కో-పైలట్ చాట్ బాట్ని అడిగి నాకిచ్చిన రిప్లై ఏంటంటే అశ్వఘోష ఎక్కడా కూడా వాల్మీకిని రామాయణాన్ని మెన్షన్ చేయలేదంట. ఇప్పుడు నేను చూపిస్తాను, నా స్క్రీన్ చూడండి. ఈ బుక్ చూడండి, ద బుద్ధ చరిత బై అశ్వఘోష, ఎడ్వర్డ్ కవెల్ ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడ చూడండి, అశ్వఘోష వాల్మీకి ఎవరూ రాయలేనటువంటి మహాకావ్యాన్ని రాశాడు అని క్లియర్గా ఇక్కడ రాశాడు. అదే బుద్ధ చరిత బుక్లో ఇది ఇంకొక శ్లోకం. ఇక్కడ దశరథుడి గురించి, రాముడి గురించి మెన్షన్ ఉంటుంది. మరొక శ్లోకం చూడండి, ఈ శ్లోకంలో కూడా రాముడి వనవాసం గురించి మెన్షన్ ఉంటుంది. మరొక శ్లోకం చూడండి బుద్ధ చరితలోనే, ఈ శ్లోకంలో అంబరీషుడు గురించి రాసుంది. అంబరీషుడు ఇక్ష్వాకు డైనాసిటీ హెడ్. అంబరీషుడు మెన్షన్ వచ్చింది అంటే ఇది దశరథ జాతక గురించి కాదు, వాల్మీకి రామాయణం గురించి రాస్తున్నాడు అశ్వఘోష. ఈ బుద్ధ చరితలో అశ్వఘోష రాసింది వాల్మీకి రామాయణం గురించి. మరొక శ్లోకం చూడండి అదే బుద్ధ చరితలో, ఇందులో కూడా వాల్మీకి రామాయణంలో రాముడు గురించే మెన్షన్ ఉంది. చూశారు కదా కో-పైలట్ చాట్ బాట్ రామపండిత అనే బౌద్ధ సుంటని ఎలా ఫూల్ చేసిందో. వీడి హిస్టీరియా కూతలు మరికొన్ని ఉన్నాయి, విందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ జాతక ఈజ్ ఏ సింప్లిఫైడ్ లేటర్ డెరివేటివ్ ఆఫ్ సాంస్క్రిట్? అంటే ఈ జాతక కథ పాలీ భాషలో రాసింది కాబట్టి ఈ పాలీ భాష సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి, అంటే ఆల్రెడీ సంస్కృతం ఉందంటే మా రామాయణం ఉన్నట్టే, ఇది తర్వాత వచ్చిన భాష కాబట్టి దీంట్లో రామాయణం తర్వాత రాశారు అని ఒక వింత క్వశ్చన్ వేసాడనమాట. విన్నారా వ్యూవర్స్? అదేమీ వింత క్వశ్చన్ కాదు, అదొక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ బై డేటా. నెక్స్ట్ క్లిప్ వినండి, అతని చాట్ బాటే ఒప్పుకుంటుంది నేను కరెక్ట్ అని. ఇతను మిస్ చేసిన బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటో నేను చూపిస్తాను. నేను అడిగిన క్వశ్చన్ చూడండి, డిడ్ పాలీ ఈజ్ ఆరిజిన్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఆర్ సాంస్క్రిట్ డెవలప్డ్ లేటర్ ఫ్రమ్ ప్రాకృత లాంగ్వేజెస్? సో వీళ్ళు క్లియర్గా డిడ్ పాలీ ఆరిజినేట్ ఫ్రమ్ సాంస్క్రిట్? నో. ఓకే, Pali is a Middle Indo-Aryan language, part of the Prakrit group, not a daughter of Sanskrit. పాళీ ఈజ్ నాట్ ఎ డాటర్ ఆఫ్ సాంస్క్రిత్ అంట. నేను డెరివేటివ్ ఆఫ్ సాంస్క్రిత్ అని మాత్రమే అన్నాను. మరొకసారి వెళ్ళి నా వీడియో చూసుకో. పాళీ ఈజ్ ద డాటర్ ఆఫ్ సాంస్క్రిత్ అని నేను అనలేదు. నెక్స్ట్ టైం బాగా రీసెర్చ్ చేసి వీడియో చేయి, పనికి మాలిన వెధవ. అట్లీస్ట్ ఒక 1% ట్రూత్ ఉండేలాగైనా చూసుకో మొత్తం వీడియోలో, వేస్ట్ ఫెలో. ఇంకా చెప్పు నీ పనికి మాలిన సోది. Did Sanskrit developed later from Prakrit languages? Partly yes. Prakrits are vernacular Middle Indo-Aryan languages used from 5th century BCE onward. Pali is part of this Middle Indo-Aryan stage. విన్నారా? అతనే చెప్తున్నాడు ప్రాకృత భాషలు 5th century BC తర్వాత వచ్చాయని. ఇంకోటి ఉంది వినండి. ఓల్డ్ ఇండో ఆరియన్ నుంచి వేదిక్ సాంస్క్రిట్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలకి మిడిల్ ఇండో ఆరియన్ వేవ్ వచ్చినప్పుడు దాని నుంచి ప్రాకృత్స్ ప్లస్ పాలి వచ్చాయి. అంటే ఆ లాంగ్వేజెస్ ఇక్కడ మన లోకల్ లాంగ్వేజెస్తో కలిసి ఈ ప్రాకృత్స్ పాలి ఇవి డెవలప్ అయ్యాయి అన్నమాట. ఆ తర్వాత క్లాసికల్ సాంస్క్రిట్ అనేది డెవలప్ అయింది. విన్నారా? అతనే ఒప్పుకుంటున్నాడు వేదిక్ సాంస్క్రిత్ వచ్చిన కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ప్రాకృత భాషలు వచ్చాయి.
నా వీడియోలో ఒక్క పాయింట్ని కూడా రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయాడు ఈ రామపండిత సన్నాసి. ఈ లోఫర్ గాడు ఇంకేం వాగుతున్నాడో విందాం. ఇక సంస్కృతం ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, తర్వాత ఎలా చనిపోయింది అనే డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి సంస్కృతం ఎలా చనిపోయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సంస్కృతం చనిపోయిందంటావేంట్రా సచ్చు వెధవా? సంస్కృతం చనిపోతే సంస్కృతంలో సత్యాన్వేషి అని పేరు పెట్టుకుని సచ్చిందెవర్రా? నీ కోపైలట్ ఫ్రాడ్ సత్యాన్వేషి గురించే చెప్తున్నాన్రా. సంస్కృతం బ్రతికే ఉంది అనడానికి ప్రూఫ్ వాడ్రా ఫ్రాడ్ సత్యాన్వేషి. నీకు సిగ్గుందా? నువ్వు మనిషివా మనోహర్వా? ఇంకొక క్లిప్ వినేయండి దరిద్రుడిది. నా సజెషన్ ఏంటి అంటే అన్ని వీడియోస్ ఈ సిరీస్లో వచ్చే 5 వీడియోస్ మీరు చూడండి. చాలా నాలెడ్జబుల్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా నాలెడ్జ్ఫుల్ అంట, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. అరే నీ అంత జోకర్ గాడిని ఎక్కడా చూడలేదురా. నా 26 మినిట్స్ ఇలాబరేట్ వీడియోకి, నా క్వశ్చన్స్కి ఒక్కటంటే ఒక్కదానికి కూడా కౌంటర్ ఇవ్వలేకపోయావురా. ఒరేయ్ బాబు గోగినేని, చూస్తున్నావా నీ పనికిమాలిన వెధవ శిష్యులు ఎలా ఉన్నారో? ఈ దిక్కుమాలిన పెంటని తెలుగు వాళ్లపై రుద్దింది నువ్వేరా బుర్ర తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని. ఒరేయ్ బాబు గోగినేని, ఈ రామపండిత అనే బేవకూఫ్ నీ శిష్యుడికి చెప్పు, ఇంకొకసారి ఇలాంటి ఇల్లిటరేట్ వీడియోస్ చేసి నన్ను ట్యాగ్ చేస్తే నేను వాణ్ణి కాదు నిన్ను తిడతాన్రా పుచ్చు వెధవా. మీ హిందూ ద్వేషి ఛానల్స్కి టైం దగ్గర పడిందిరా. ఓం శాంతి. సో ఈ వీడియోలో మనం విత్ ఎవిడెన్స్ స్టడీ చేసింది ఏంటంటే, 1. దశరథ జాతక కథలో రామపండిత తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. 2. వేదిక్ సాంస్క్రిత్ పుట్టిన కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ప్రకృత భాషలు వచ్చాయి. 3. అశ్వఘోష అనే బుద్ధిస్ట్ కవి వాల్మీకిని ఆది కవి అని పిలిచాడు. రాముణ్ణి మరియు వాల్మీకి రామాయణాన్ని రెఫర్ చేస్తూ 2nd సెంచరీలో బుద్ధ చరిత అని కావ్యం రాశాడు. సో అది ఫ్రెండ్స్, రామపండిత అనే చెవట దద్దమ్మ నా 26 మినిట్స్ వీడియోలో ఒక్క తప్పు కూడా చూపించలేకపోయాడు. వాడికి మిల్లీమీటర్ కూడా మ్యాటర్ లేదని ఈ వీడియోతో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ బుర్ర తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ కామెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో విని నవ్వుకుందాం. అంతవరకు సెలవు. జై భారతి.